శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. కదంబం అంటే కడిమి చెట్టు. ఈ చెట్టు అమ్మవారికి కృష్ణుడికి కూడా చాలా ఇష్టం. లలితా సహస్రనామం పారాయణ బాగా జరిగే ప్రదేశాల్లోనే ఈ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్టు పూలు తన చెవి పై భాగంలో ధరిస్తుంది అమ్మవారు. అలా ధరించటంలో అమ్మవారు అపూర్వ సౌందర్యంతో మనోహరురాలై కనపడుతుంది. మనిషికి శరీరంపై భ్రాంతి, వ్యామోహం ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. సౌందర్యము, మోహమో, దురహంకారమో లేని జీవి ఉండదని, దానివల్ల పదే పదే జన్మలెత్తి దుఃఖాలు అనుభవిస్తాడని, అందరిలో ఉన్నది ఒకే పరమాత్మ అని భావన పొందితే ఈ జనన మరణ చక్రం నుండి బయటపడతాడని శ్రీకృష్ణుడు కదంబం వృక్షంపై నుండి గోపికలకు తత్వోపదేశం చేస్తాడు. ఈ చెట్టుని ఆయన ఎందుకంటే ఎక్కి కూర్చున్నాడు మనం తెలుసుకోవాలి. కదంబం యోగ క్రియ కలిగిన చెట్టు. యోగకి పొగడ్తలు విషం, యోగాకి పొగడ్తలు విషం, తెగడ్తలు అమృతం. నిందాస్తుతులు రెండింటిని చెవులతోనే వింటాం. చెవులు ఈ రెండింటిని సమానంగా స్వీకరించి ఆత్మకి అందిస్తే పర్వాలేదు, కానీ అలా జరగదు. ఎవరైనా పొగిడితే ఆనందిస్తారు, తెగిడితే దుఃఖిస్తారు. కడిమి చెట్టు ఈ రెండిటికి ఆత్మీయమైన ఆత్మజ్ఞానాన్ని తనను ఆశ్రయించిన వారికి ఇస్తుందని, అందుకే కృష్ణుడు శ్రీ లలితామాత ఈ చెట్టుని ప్రేమిస్తారని శివుడు పార్వతీకి చెప్పాడు. నమ శివాయ చ నమ శివాయ. బలం గురోర్ ప్రవర్తతాం.